రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రైతును వెంటనే ఆదుకోవాలి వెంటనే ఆదుకోవాలి ఇప్పుడు ఒకటి జిన్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండు ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫార్మర్స్ ఏమో 7 క్వింటాల దిక్కులేని నిబంధన తీసేయాలి, తర్వాత 3 సార్లు స్లాట్ తీసేయాలి, ఇవన్నీ ఫార్మర్స్ పెట్టుకున్నారు. అదే అదే నేను వచ్చినప్పుడు అదే చెప్తున్నా. మా మిత్రులు చాలా సార్లు డజన్ల కొద్ది సార్లు నన్ను రిక్వెస్ట్ చేసినా, నేను రాలేకపోయినా కానీ వాళ్ళు వచ్చినాను, ఈ రకంగా వచ్చినాను. వీలు కాలేదు పట్టించండి. మరి ఏంటి ఇప్పుడు వెంటనే రైతుల వెంటనే పత్తి పంట కొనలేని చాతగాని ప్రభుత్వం వెంటనే చాతగాని ప్రభుత్వం వెంటనే పత్తి రైతులకు వెంటనే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతుల యొక్క ఆందోళన ప్రారంభమైంది. ఇదివరకే జిన్నింగ్ మిల్లుల దగ్గర కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరి బండ్లన్నీ కూడా హోల్డ్ అయి ఉన్నాయి, ఆగి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలన్నీ కూడా సిసిఐ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలతో వాళ్ళు జిన్నర్స్ అంతా కూడా బంద్ చేసి పెట్టుకున్నారు. ఇంకోవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం సిసిఐ పెట్టినటువంటి నిబంధనల మేరకు తలాతోకలైనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది. రైతు 1 ఎకరాకు 7 క్వింటాల కంటే మించి సిసిఐ కొనుగోలు చేయదు అని పెట్టింది. దాని అర్థమైంది, రైతులు ఎక్కువ పండియకూడదా లేకుంటే పంట పండించడం నేరమా? ఎక్కువ పండిస్తే అభినందించాలి, ఇంకా దేశ ఉత్పత్తి పెరిగినందుకు దేశ సౌభాగ్యం అని చెప్పి సంబరపడాల్సింది పోయి 15, 16, 20, 22 క్వింటాలు వస్తుంది బాగా పండించేటువంటి రైతులకు. ఈ దిక్కుమాల నిబంధన పెట్టి 7 క్వింటాల వరకే మేము కొంటాం, నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే అదనపు పత్తి ఎక్కడ అమ్ముకోవాలి వాళ్ళు? మళ్ళీ దళారుల దగ్గర పోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏందన్నట్లు, కొనుగోలు కేంద్రాలు పేరుకే పెడుతున్నాం, మేము కొంతే కొంటాం మిగతా కొనం అనేక కొరీలు పెట్టి ఏదో రకంగా మళ్ళీ ప్రైవేట్ మార్కెట్కే దళారుల వద్దకే రైతాంగాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడమే. ఇది దుర్మార్గం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించదు, వాళ్ళకి స్పృహ లేదు. పంట వచ్చే లోపల సిసిఐతో చర్చించాల్సిన అంశాలు ఏంది, జిన్నర్స్ కు సిసిఐకి మధ్య కుదరాల్సినటువంటి ఒప్పందం ఏంది, అవన్నీ జరుగుతున్నాయా లేదా, సకాలంలో జరుగుతున్నాయా లేదా, వరి పత్తి ఏరే వరకు మార్కెట్కి వచ్చే వరకు అంతా సన్నద్ధంగా ఉందా లేదా, దీని మీద వ్యవసాయ శాఖ కసరత్తు చేయాలి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి పట్టించుకోవాలి అందరూ. ఆ చలనమే లేదు ప్రభుత్వంలో. దాని ఫలితమే ఇలా రైతులంతా కూడా రోడ్డెక్కినారు. జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా స్ట్రైక్ చేస్తున్నాయి. 7 క్వింటాల నిబంధన అనేటువంటి దిక్కుమాల నిబంధన, దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి సుంకం ఏదైతే పత్తి మీద ఉందో, దేశీయంగా ఉండేటువంటి వస్త్ర పరిశ్రమలు కానీ టెక్స్టైల్ మిల్స్ కానీ వీళ్ళందరూ కూడా అయితే ముడి సరుకును విదేశాల నుంచి పత్తి అధికంగా పండించేటువంటి దేశాలు బ్రెజిల్ కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, చైనా కానీ అక్కడ పండేటువంటి పత్తిని తక్కువ ధర కొనుక్కోవడానికి వెసులుబాటు వస్తుంది. కారణం ఏంటి, ఇంపోర్ట్ డ్యూటీ 11% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తీసేసింది. ఈ ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం మూలంగా అంటే 11% ఇంపోర్ట్ డ్యూటీకి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ రైతులను ఆదుకోనికి మీరు పెడితే సరిపోతుంది కదా, ఇక్కడ ఉండే వ్యవసాయం బాగుపడుతుంది కదా. లక్షల కోట్లు కార్పొరేట్ల యొక్క బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు వస్తుంది, రైతాంగానికి వాళ్ళు బిచ్చమడుగుతలేరు, మీకేం అదనపు సబ్సిడీ ఇమ్మంటలేరు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీ కనీసం